శివ పంచాయతన క్షేత్రంగా మార్చింది. శివ పంచాయతన మహాక్షేత్రంగా మార్చింది. ఆశ్రమం అనగానే మనలో ఉండే ఆశల్ని, అంటే చెడు ఆశల్ని పక్కకి నెట్టి ప్రతికూలమైన మన అభిప్రాయాల్ని బయటికి రావడానికి, వెలుగుచ్చుకోవడానికి, మనలో మనం చేసుకోవడానికి ఒక పవిత్రమైన స్థలం ఇది ఆశ్రమం. ఆ స్థలానికి ఆశ్రమం పుణ్యం అంటారు. ఇక్కడ ఉంటే మనకి పుణ్యంతో పాటు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళని ఎవరినైనా కలిసా ఆ ఎనర్జిటీ, పాజిటివ్ ఎనర్జీ బయట వాళ్ళకి కూడా మనం పంచడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ధర్మ రక్షణ అనేది ఒకటి మైండ్లోకి వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దేవుడి దగ్గరికి రావడం, ఆశ్రమానికి రావడం, వచ్చి దర్శించుకొని ఒక్క 2 నిమిషాలు అది కూర్చుంటే చాలు. పాజిటివ్ ఎనర్జీ టేకెన్ టు అవర్ మైండ్, మన మైండ్కి అది పాజిటివ్గా ఉంటుంది. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యంగా ఉంటాం. ఈరోజు నేను ఇలాగా ఉన్నాను అనుకుంటే చాలా మట్టుకి నాకు ఆ పాజిటివ్ ఎనర్జీ రావడానికి కారణం దేవాలయాలు, పరమేశ్వరుడి అనుగ్రహం కోసం వెళ్తాం. పరమేశ్వరుడితోనే ఎక్కువ అనుసంధానం అయ్యి మాట్లాడుతూ ఉంటాం. వన్ సైడ్ మాట్లాడతాం కానీ ఆయన మన మాట వింటారు. అన్నీ కూడా మనకి ఎలా కావాలో స్థితి, గతి, వికాసం, ఈ 3 మనిషికి అవసరం. స్థితి మనిషిని నిలబడుతుంది, గతి దారి చూపిస్తుంది, వికాసం మన బుద్ధిని వికసింప చేస్తుంది. అదే పరమాత్మ తాలూకా పిలుపు. ఆ పిలుపుని అందరూ తన మాటగా చేసుకొని ముందుకు నడిస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు ప్రపంచం బాగుండాలి అనుకుంటే ఇలాగా దేవుడి అందు ఆధ్యాత్మికంగా మనం వాటిల్లోకి ప్రవేశించి అది అందరికీ తెలియజేయడం అనేది చాలా అవసరం. ఈ సంవత్సరం చిన్నప్పటి నుంచి సత్యసాయి దేవాశ్రమం, సత్యసాయి సేవా ఆశ్రమం ఇది 1997లో నిర్మించారు. అప్పటి నుంచి కంటిన్యూ జరుగుతుంది. ఎంతోమంది వచ్చుంటారు, స్వామి చెప్తారు. 20 మంది సార్లు ఈ స్వామిని రెగ్యులర్ కలుస్తూ ఉంటాం. చాలా ఆయన చూస్తేనే అర్థమవుతుంది ఎంత ఆధ్యాత్మికం అంతా ఇక్కడే ఉంది. రెగ్యులర్గా కళ్యాణ్ గారు గెలవాలనే మేము ఇక్కడ అభిషేకాలు చేస్తున్నాం. అభిషేకాలు 3 నెలల నుంచి జరుగుతుంది. ఎవ్వరికి నేను ఇప్పుడు దాకా మీడియాకి కానీ ఎవరికి బయటకు రావాలి. కామ్గా పూజ చేస్తున్నాం, సైలెంట్గా మేము చెప్తున్నాం, జనసేన చేయండి అని తిరుగుతున్నాం. ఈరోజు తెలియాలి అంతే, తెలిసే సమయం వచ్చింది, తెలియపరుస్తున్నారు. నమస్తే, సంతోషం. మీలాంటి వాళ్ళు కళ్యాణ్ గారిని కూడా ఒకసారి అనుకుంటున్నాం. పిలుస్తారు, స్వామి ఆశీర్వాదం. ఒక నిమిషం. ఓకే నెక్స్ట్